హలో, ఈరోజైతే మొత్తానికి ఎల్లిగడ్డ కారం ఎలా చేస్తున్నానో చూపిస్తున్నా మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా కనుక చేసుకొని తినారనుకోండి, ఒక్క ముద్ద కాదు పెట్టుకున్న అన్నం మొత్తం తినేస్తారు. అంత టేస్ట్గా ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. దీనికి కావాల్సినవి ఒక్క గుప్పెడు ఎల్లిగడ్డలు, అంటే ఒక 2 పెద్ద సైజు ఎల్లిగడ్డలు తీసుకొని పుట్టంతా తీసి ఉల్చి పక్కన పెట్టుకుని ఇట్లా దంచుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పు, ఒక ఉల్లిగడ్డను కూడా 4 ముక్కలుగా కట్ చేసుకొని దంచుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఉప్పు, కారం వేసుకొని మంచిగా దంచేసుకొని జీలకర్ర కొంచెం వేసుకోవాలి. అంతే, చాలా అంటే చాలా ఈజీ. ఇవన్నీ దంచేసుకోవచ్చు. లేదు అంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. మిక్సీలో అయితే అంత టేస్ట్గా ఉండదు. ఇలా దంచుకున్న కారం అయితేనే మంచిగా ఉంటుంది. కాబట్టి మీకు ఇట్లా చూపిస్తున్నా. అసలు చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు కానీ అప్పుడప్పుడు ఇట్లాంటి ఏం కూరగాయలు లేనప్పుడు కూడా ఇట్లా చేసుకొని తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, జీలకర్రని దంచేసుకుంటున్నాం కదా, దీంట్లో కావాల్సినంత కారం వేసుకోవాలి. నేనైతే ఒక 4 చెంచాల కారం అయితే దీంట్లో వేసుకొని మంచిగా దంచేసుకోవాలి. మెత్తగా దంచేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఈ ఎల్లిగడ్డని వేసి మంచిగా కలిపేసుకుంటే అంతే. ఈజీ అండ్ సింపుల్ అండి. చాలా మంచిది కూడా హెల్త్కి. అప్పుడప్పుడు ఇట్లా తింటుంటే అబ్బా ఇంకా తినాలి అనిపించే అంత టేస్ట్గా ఉంటుంది. ఎల్లిగడ్డ కారం కాంబినేషన్ మక్క రొట్టె కూడా పెట్టుకొని తింటే ఇంకా మంచిగా ఉంటుంది. అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను వీడియోలో. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నగా గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత దంచుకుని ఎల్లిగడ్డ కారాన్ని వేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి, అంతే. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఇలా మీరు కూడా నాలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్.